ఉమ్, మొట్టమొదట 1896 లో కాంగ్రెస్ సభల్లో మొట్టమొదటిసారి పాడింది వందే మాత్రం అప్పుడే 1896 లో. తర్వాత 1905 లో అది ఊపందుకున్న విషయం నేను చెప్పాను మీకు. ఆ ఉద్యమం కారణంగానే వందే మాత్రం గీతం కారణంగానే బెంగాల్ మళ్ళా ఒకటైంది, దేశంలో కలిసింది రగ్గారు. ఉమ్, దానికి అంత బలం ఉంది. దేశాన్ని విడిపోయిన దేశాన్ని చచ్చినట్టు కలిపాడు బ్రిటిష్ వాడు. ఉమ్, అంత బలం ఉంది ఆ దీంట్లో, ఆ గీతంలో. అయితే దీంట్లో వీళ్ళు ఈ షౌకత్ అలీ తర్వాత జిన్నా వీళ్ళందరూ అక్కడక్కడ అబ్జెక్షన్ చేసినప్పుడు గాంధీ దీన్ని అవును కదా వాళ్ళకి ఇబ్బంది ఉంది కొద్దిగా ఆపండి అని చెప్పడము. ఉమ్, అలాగే మీరు ఈ రోజు ఆయన లేవనెత్తారు కదా, ఎవరు మన మోడీ గారు లేవనెత్తినటువంటి విషయం. 1837 లో ఉమ్, నెహ్రూ గారు స్వయంగా నేతాజీకి లెటర్ రాశారు. ఎందుకు ఇది ముస్లింలకు కాస్త ఇబ్బందిగా ఉంది కదా, ఉమ్, మనం దాన్ని అవాయిడ్ చేస్తే అయిపోతుంది అని. సో, ఇవన్నీ రికార్డ్స్ లో ఉన్నాయి. ఊరికే మోడీ గారు ఊరికే అన్నటువంటి విషయం ఏం కాదు ఇది. కనుక ఆయన దాన్ని కోట్ చేస్తూ దీన్ని 6 స్టాంజాస్ ఉన్నటువంటి గీతాన్ని ఉమ్. 2 స్టాంజాలకు కుదించారు. కనుక ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గీతం ఏదైతే ఉందో ఇది కేవలం 2 స్టాంజాలు ఉన్నాయి.